వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పట్టించుకోని విత్తనం. గ్రీష్మకాలం. ఆకాశం అగ్నిలా మండుతోంది. నేల వేడిగా మారిపోయింది. ఆ వేడిలోనూ చిన్న చీమ పిప్ తన పనిలో నిమగ్నంగా ఉంది. తన కంటే పెద్ద రొట్టె ముక్కను మోస్తూ, చెమటలు కారుస్తూ, ఆహారం సేకరిస్తూ వెళ్తోంది. ఒక క్షణం పిప్ కాళ్ల కింద ఏదో మృదువుగా తాకింది. ఆశ్చర్యంగా చూసింది. అది ఒక చిన్న విత్తనం. ఎవరో పడేసి వెళ్ళినది. ఎవ్వరూ పట్టించుకోని చిన్న జీవం. పిప్ కాసేపు ఆ విత్తనాన్ని చూసింది. ఇది నా పని కాదు అని అనుకుని దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. విత్తనం మాత్రం అక్కడే నిశ్శబ్దంగా నిరీక్షణలో పడిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆకాశం మబ్బులతో నిండింది. ఒకరోజు పెద్ద వర్షం కురిసింది. మెరుపులు మెరుస్తూ పిడుగులు గర్జిస్తున్నాయి. పిప్ పరుగెత్తి ఒక రాయి కింద ఆశ్రయం తీసుకుంది. అదే సమయంలో ఆ విత్తనం నీటిలో జారిపడి ఒక నేల చీలికలో దూరిపోయింది. ఎవరికీ తెలియదు, కానీ దానికి ఒక కొత్త జీవితం ప్రారంభమైంది. రోజులు, నెలలు గడిచాయి. చీమల వసతిలో ఎప్పటిలాగే పని కొనసాగుతోంది. పిప్ మళ్లీ తన దారిలో బయలుదేరింది. పాత రాయి వద్దకు వచ్చినప్పుడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ ఒక అందమైన మొక్క మొలిచింది. పచ్చని ఆకులు గాలిలో ఆడుతూ ఆకాశాన్ని తాకేలా పెరిగింది. ఎండకాంతిలో మెరుస్తూ ఆ మొక్క జీవనానికి చిహ్నంగా నిలిచింది. పిప్ కళ్లలో ఆనందం మెదిలింది. ఒకప్పుడు తాను పట్టించుకోని ఆ విత్తనం ఇప్పుడు అద్భుతంగా వికసించింది. ఇంకా చీమలు కూడా వచ్చి ఆ మొక్కను చూసి మౌనంగా నిలబడ్డాయి. ఒక చిన్న విత్తనం, ఎవరూ పట్టించుకోని జీవం ఇప్పుడు జీవనానికి ప్రతీకగా మారింది. పిప్ మనసులో ఒక స్వరం వినిపించింది. ప్రతి చిన్నదానికి ఒక సమయం ఉంటుంది. మనం మరచిపోయినా ప్రకృతి మాత్రం మరచిపోదు. సారాంశం: ఈ కథలో చిన్న చీమ పిప్ ఒక విత్తనాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తుంది. కాలం గడిచాక ఆ విత్తనం మొలిచి ఒక అందమైన మొక్కగా మారుతుంది. పిప్ మళ్లీ చూసినప్పుడు చిన్న ప్రయత్నాల విలువను, సహనశక్తి అర్థాన్ని తెలుసుకుంటుంది. నీతి: చిన్న పనులు, చిన్న ఆలోచనలు కూడా పెద్ద మార్పు తీసుకురావచ్చు. పట్టుదల, నమ్మకం మరియు సహనం ఉంటే జీవితం ఎప్పటికైనా పూస్తుంది. మనం విత్తిన ఆశా విత్తనాలు ఒకరోజు విజయ వృక్షాలుగా మారతాయి. Thank you so much for watching. Please like, share and subscribe.